శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. మనం లోగడే ముచ్చటించుకున్నాం కదా, కథల వెనుక విశేషాలే కాదు, మన పాటల వెనకాల కూడా ఎన్నో పరమార్థాలు అంతరార్థాలు ఇమిడి ఉంటాయని ఈ వారం మనం ఒక మంచి పసందైన పాట వెనుక ఉన్న పరమార్థం గురించి తెలుసుకుందాము. అదేంటంటే స్వరబ్రహ్మకి చక్రపాణి ట్యూన్ చెప్పడమా. ఇది దాని యొక్క శీర్షిక అన్నమాట. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వాహిని స్టూడియోస్ కంపోజింగ్ రూమ్, విజయవారి మిస్సమ్మ అంటే 1955లో ఈ చిత్రం రిలీజ్ అయిందనమాట. దానికి బాణీలు కడుతున్నారు సుప్రసిద్ధ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు. పింగళి నాగేంద్రరావు గారు కూడా పక్కనే కూర్చుని ఉన్నారు. ఆ చిత్రానికి నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. నాగిరెడ్డి గారు వ్యాపార వ్యవహారాలు చూస్తూ ఉంటే చక్రపాణి గారు చిత్ర నిర్మాణం పర్యవేక్షించేవారు. ఆ రోజు సాలూరి వారు పింగళి రాసిన బృందావనమది అందరిది పాటకి వరస కడుతున్నారు. కానీ ఆయన కట్టిన ఏ ట్యూను కూడా చక్రపాణి గారికి నచ్చడం లేదు. బాణీలు ఎంత మధురంగా కడతారో వ్యంగ్యాస్త్రాలు విసరడంలోనూ అంతే చతురత ప్రదర్శించగల దిట్ట మన రాజేశ్వరరావు గారు. చక్రపాణి గారి తిరస్కారాలతో విసిగిపోయిన ఆయన మెత్తడి స్వరంతో, సార్ మీరే ఒక ట్యూన్ సెలవివ్వండి అన్నారు చక్రపాణి గారితో. వెంటనే చక్రపాణి గారు తన చిన్నతనంలో విన్న ఒక జానపద గీతాన్ని హమ్ చేశారు. రాజేశ్వరరావు గారు వేదాంత ధోరణిలో ఓ మందహాసం చేసి తన ధోరణిలో తను బాణీ కట్టారు. ఈసారి కట్టిన ట్యూన్ చక్రపాణి గారికి నచ్చింది. తను చెప్పిన బాణీని సాలూరి వారు అనుసరించారా లేదా అన్నది ఆయన పట్టించుకోలేదు. ఆ పాట ఏంటంటే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాధ ఈసున సూయలు, అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఈ పాట మనలో చాలా మంది వినే ఉంటాము. ఆ సన్నివేశం కూడా మనలో చాలా మందికి చిరపరిచితమే. సన్నివేశం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు అంటే ప్రధాన పాత్రధారి, ఆయన పియానో వాయిస్తూ పాట నేర్పుతూ ఉంటే సీత అంటే జమున పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ సన్నివేశంలో ఇతర పాత్రధారుల హావభావాల్ని రసవత్తరంగా చిత్రీకరించారు దర్శకులు ఎల్వి ప్రసాద్. మేరీ అంటే సావిత్రికి ఎన్టీ రామారావు అంటే ప్రేమ, అంచేత రావు సీతల వైపు కోప అసూయలతో చూస్తూ ఉంటుంది. సీతకి బావవరుస అయిన డిటెక్టివ్ రాజు అంటే నాగేశ్వరరావుకి వారలా పాడటం నచ్చదు. ఆ ఇంటి పెద్దలు ఎస్వి రంగారావు, నృష్యేంద్రమణి సోఫాలో కూర్చుని పాటను ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో నౌకరు అంటే హాస్యనటుడు బాలకృష్ణ మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. పింగళి వారి చతురత గమనించారా? తన గీత రచనలోకి రాధాకృష్ణుల్ని రప్పించి శ్రీకృష్ణుడు రాధకు మాత్రమే చెందినవాడు కాదని, తనను ఆరాధించే అందరికీ చెందినవాడని పాట సన్నివేశానికి తగ్గట్టు పదాలు అల్లారు. అలాగే పింగళి వారు కిడ్స్ పదాలు ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ ని ఉపయోగించి అందములందరి ఆనందములే అన్నారు. ఈ పాట ద్వారా అంతర్లీనంగా మేరీకి ఒక సందేశం పంపుతాడు ఎన్టీ రామారావు. తను సీతకి పాట నేర్పే గురువుగా తన కర్తవ్యం నెరవేరుస్తున్నారని, మేరీ అసూయ చెందడం సబబు కాదని. ఈ పాటంతా ఒక్క గదిలోనే చిత్రీకరించడం విశేషం. తేలికైన నాట్య భంగిమలు, నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి, చక్కటి కెమెరా పనితనం మార్కస్ బాట్లే, దర్శకులు ఎల్వి ప్రసాద్ గారి సృజనకు తోడయ్యాయి. పింగళివారి రచన, సాలూరి వారి మధురమైన బాణీలు, గాయకులు పి సుశీల, ఏఎం రాజాల కంఠస్వరంలో జీవం పోసుకున్నాయి. ఎటువంటి కదలికలు లేకుండా పియానో ముందు కూర్చుని ముఖ కవళికలతోటే ఉన్నతమైన అభినయం పలికించిన ఎన్టీ రామారావు, అప్పుడే నాట్యం పాట నేర్చుకుంటున్న దానిలా అభినయించిన జమున ప్రతిభని మరువగలమా? సాలూరి వారు అగ్ర కథానాయకుడికి ఏఎం రాజా కంఠం ఉపయోగించడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు ఆయన భరణి వారి విప్రనారాయణ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావుకి రాజా కంఠం వాడారు. అయినా ఎన్టీ రామారావు అభిప్రాయం తెలుసుకోమని దర్శకులు ప్రసాద్ గారితో అన్నారట. అందుకు ఎన్టీఆర్ ఇచ్చిన జవాబు, నేను నటుడిని, నాకు ఏ కంఠం సరిపోతుంది అని రాజేశ్వరరావు గారు భావిస్తే ఆ కంఠానికి తగ్గట్టు నేను నటిస్తాను. మిస్సమ్మ చిత్రంలో పి సుశీల ఈ ఒక్క పాటే పాడారు. అది అఖండ విజయాన్ని అందుకుంది. ఈ పాట ఎంతటి ప్రజాదరణ పొందింది అంటే తరాలు మారినా నేటికి లలిత సంగీత శిక్షణలో భాగమైంది. ఇవాళ్టికి సినిమా సంగీత ప్రియులు హమ్ చేస్తూనే ఉన్నారు. ఒక తెలుగులోనే కాదు, తమిళంలో కూడా. విజయవారు మిస్సమ్మ చిత్రాన్ని తమిళంలో మిస్సి అమ్మ పేరిట తెలుగు చిత్రంతో పాటే నిర్మించారు. దానికి రాజేశ్వరరావు గారే స్వరకర్త, తంజై రామయ్యదాస్ పాటలు రాశారు. తమిళంలో ఈ పాట బృందావనము నందకుమారును ఎంతటి ఆదరణ పొందింది అంటే ఇటీవల కాలంలో మలేషియాకు చెందిన ఒక చైనా గాయని నర్తకి నాట్య శోభకులు అది తన బృందంతో అక్కడ రంగస్థలంపై ప్రదర్శన ఇచ్చింది. ఆ వీడియో లక్షలాది మంది వీక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ పాట వెనుక ఉన్న ఇతర విశేషాలు ఏంటంటే, ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలోనే ఏబిఎం వారు మిస్సమ్మ చిత్రాన్ని హిందీలో మిస్ మేరీ పేరిట నిర్మించారు.
హేమంత్ కుమార్ సంగీత దర్శకుడు. ఆయనకి రాజేశ్వరరావు గారు బృందావనమది అందరికీ పాటకి చేసిన బాణీ ఎంతగా నచ్చింది అంటే, తతిమ్మ పాటలకి స్వంత బాణీలు కట్టినా ఆ పాటకి మాత్రం హిందీలో సాలూరి వారి ట్యూన్ ఉపయోగించుకున్నారు. బృందావన్ కా కృష్ణ కన్హయ్య పాటని లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ పాడారు. తను పాడిన పాటల్లో అత్యున్నతమైన వాటిలో ఈ పాట ఒకటి అనేవారు లతా మంగేష్కర్. సాలూరు వారి పెద్దబ్బాయి సంగీతజ్ఞుడు రామలింగేశ్వరరావు గారు చెప్పిన విశేషాలు. మా నాన్నగారికి మిస్సమ్మ చిత్రానికి తను చేసిన సంగీతం ఏమాత్రమూ నచ్చలేదు. కారణం, చక్రపాణి గారికి సినిమాకి సంబంధించి కొన్ని వాణిజ్య సూత్రాలున్నాయి. వాటికి తగ్గట్టు తను బాణీలు కట్టాలనుకోవడమే. మిస్సమ్మ విడుదల తర్వాత నన్నెవరూ బుక్ చేసుకోరు, ఇక మనం విజయనగరంకి తిరుగు ప్రయాణం అవ్వాల్సిందే అన్నారు మాతో. కానీ ఈ ఒక్క విషయంలో ఆయన అంచనా తప్పింది. మిస్సమ్మ చిత్రం, ఆ చిత్రంలోని సంగీతం తెలుగులోనే కాదు తమిళంలోనూ అఖండ విజయం సాధించింది. ఆ తరువాత 3 దశాబ్దాల పాటు తన మధుర సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు రాజేశ్వరరావు. ఇంతకీ ఆ పూర్తి పాటేంటో మనం విననేలేదు. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, పిల్లని గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము జల్లున పొంగదటే, రాగములు అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మూసులు వేయవటే, ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. విన్నారుగా ఈ మధురమైన గీతం వెనక అందంగా ఇమిడిపోయిన ఆ మాధుర్యాన్ని, ఆ అంతరార్థాన్ని. మళ్ళీ వచ్చే వారం ఇటువంటిదే మరో పాట యొక్క విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.